పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని ధర్మకీర్తి అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన సభామందిరంలో పూర్వీకులు బహూకరించిన ఒక అద్భుతమైన మాయా అద్దం ఉండేది. దాని పేరు సత్యదర్పణం. ఎవరైనా ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెబితే వారి ముఖం ఆ అద్దంలో వికృతంగా భయంకరమైన నల్లటి కోరలతో కనిపిస్తుంది. నిజం చెబితే ముఖం ప్రశాంతంగా తేజోమయంగా మెరుస్తుంది. రాజు ఆ అద్దాన్ని బట్టి క్షణాల్లో న్యాయం చెబుతూ ఉండేవాడు. ఆ రోజు విజయనగర రాజసభ సింహాసనంపై ధర్మకీర్తి మహారాజు గంభీరంగా కూర్చుని ఉంటారు. అప్పుడే ఇద్దరు భటులు ఒక దొంగను గట్టిగా పట్టుకుని రాజు ముందుకు ఈడ్చుకొస్తారు. ఆ దొంగ వెనకాలే ఒక ధనవంతుడైన వర్తకుడు నిలబడి ఉంటాడు. దొంగ భయంతో వణుకుతూ మోకాళ్లపై పడి రాజుగారికి చేతులు జోడించి ఏడుస్తూ, మహారాజా, నాపై దయ చూపండి. నేను పరమ పవిత్రుడును. ఈ వర్తకుడి ఇంట్లో నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. రాత్రివేళ నేను వీధి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ భటులు నన్ను అనవసరంగా బంధించి ఇక్కడికి తీసుకొచ్చారు ప్రభు. నేను నిర్దోషిని. మహారాజా, వీడు పచ్చి అబద్ధాలాడుతున్నాడు. నిన్న రాత్రి నా గది కిటికీ గుండా ఈడు లోపలికి దూకడం నేను నా కళ్ళారా చూశాను. నా పెట్టెలో 100 బంగారు నాణేల్ని ఈడే దొంగిలించాడు. ఈడిని కఠినంగా శిక్షించండి ప్రభు. రాజు ధర్మకీర్తి తన గడ్డాన్ని నిమురుకుంటూ గంభీరమైన స్వరంతో, ఆగండి. మీరిద్దరూ వాదించుకోవాల్సిన అవసరం లేదు. మన రాజ్యసభలో సత్యమేదో అబద్ధమేదో తేల్చడానికి కాలయాపన చేయాల్సిన పని లేదు. ఇదిగో ఇక్కడ ఉన్న సత్యదర్పణమే ఇందుకు సాక్షి. అందుకే ఓ దొంగ, నువ్వు ఆ అద్దం ముందు నిలబడి నువ్వు అన్న మాటలను మరోసారి చెప్పు. దొంగ వణుకుతున్న అడుగులతో నెమ్మదిగా ఆ మాయా అద్దం ముందుకు వెళ్తాడు. అద్దంలో మొదట అతని ముఖం సాదాసీదాగా కనిపిస్తుంది. అతను గొంతు సవరించుకుని అద్దం వైపు చూస్తాడు. నేను ఈ వర్తకుడి ఇంట్లో దొంగతనం చేయలేదు. ఇది ముమ్మాటికి నిజం. దొంగ ఆ మాట అనగానే ఆ మాయా అద్దంలో ఒక వింతైన ఉరుములాంటి శబ్దం వస్తుంది. అద్దంలో ఉన్న దొంగ ముఖం చుట్టూ నల్లటి పొగ అలుముకుంటుంది. అతని కళ్ళు ఎర్రగా మారి నోటి నుండి భయంకరమైన రాక్షస కోరలు బయటకొస్తాయి. ఆ వికృత రూపాన్ని చూసి సభలోని వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు. దొంగ ఆ భయంకరమైన రూపాన్ని చూసి తట్టుకోలేక కెవ్వున కేక వేసి వెనక్కి పడిపోయి తల నేలకు కొట్టుకుంటూ వణుకుతూ, మహారాజా, నన్ను క్షమించండి. ఆ సత్యదర్పణం ముందు నా అబద్ధం నిలవలేదు. నా లోపల ఉన్న పాపం ఆ అద్దంలో బయటపడిపోయింది. నేనే అత్యాశతో ఆ వర్తకుడి ఇంట్లో దొంగతనం చేశాను. ఆ నాణ్యాల సంచి నా ఇంట్లోనే దాచాను. నన్ను రక్షించండి ప్రభు. చూశారుగా సభాసదులారా, సత్యదర్పణం ఉన్నంతవరకు మన రాజ్యంలో ఏ అబద్ధమూ దాగి ఉండదు. ఎంతటి కుయుక్తిపరుడైనా ఈ దివ్యదర్పణం ముందు మోకాళ్లపైన పడాల్సిందే. భటులారా, దొంగను కారాగారానికి తరలించండి. వర్తకుడికి అతని సంపదను తిరిగి అప్పగించండి అని చెప్పగానే భటులు దొంగని తీసుకుని వెళ్తుంటారు. సభలోని ప్రజలంతా ధర్మకీర్తి మహారాజుకీ జై, సత్యదర్పణానికి జై అని నినాదాలు చేస్తారు. ఆ రాజ్యంలోనే ఉగ్రసేనుడు అనే ప్రధాన మంత్రి ఉండేవాడు. అతను రాజుకు అత్యంత నమ్మకస్తుడిగా నటిస్తూ లోపల మాత్రం లంచాలు తింటూ ప్రభుత్వ ఖజానాను దోచుకునేవాడు. సత్యదర్పణం ఉండడంతో తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని అతను ఎప్పుడూ లోలోపల భయపడుతూ ఉండేవాడు. ఒకరోజు తెల్లవారుజామున దొంగతనం జరిగిందని తెలిసి రాజు ధర్మకీర్తి తీవ్ర ఆగ్రహంతో ఆందోళనతో సింహాసనంపై కూర్చుని ఉంటాడు. సభ అంతా మౌనంగా ఉంటుంది. అప్పుడే మంత్రి ఉగ్రసేనుడు ఏదో విచారంగా నటిస్తూ ముఖంపై దిగులు ముసుగు వేసుకుని సభలోకి ప్రవేశిస్తాడు. అతని వెనక ఇద్దరు భటులు శివుడు అనే పేద కూలీని చేతులకు తాళ్లు కట్టి బలవంతంగా లాక్కొస్తారు. శివుడి ముఖంలో ఎలాంటి పాపం లేదు. కేవలం తీవ్రమైన భయం, ఆవేదన కనిపిస్తాయి. మంత్రి ఉగ్రసేనుడు రాజు ముందుకొచ్చి తల వంచి నమస్కరిస్తాడు. మహారాజా, ఎంతటి ఘోరం జరిగిపోయింది. మన విజయనగర సామ్రాజ్యలక్ష్మికి ప్రతిరూపమైన ఆ పవిత్ర స్వర్ణ కలశాన్ని ఎవరో దొంగిలించారు. కాని మన భటుల సాయంతో నేను కొన్ని గంటల్లోనే ఆ దొంగను పట్టుకున్నాను ప్రభూ. ఇదిగో ఈ పేద కూలీ శివుడే ఆ అసలైన దొంగ. నిన్న రాత్రి వీడు రాజభవనంలో మరమ్మత్తు పనులు చేస్తూ అర్ధరాత్రివేళ ఖజానా వైపు అనుమానాస్పదంగా తిరగడం నేను నా కళ్ళతో చూశాను.
వీడి దరిద్రమై వీడిని దొంగగా మార్చింది మహారాజా. శివుడు ఒక్కసారిగా మోకాళ్లపై పడి కన్నీరు మున్నీరవుతూ రాజువైపు చేతులు జోడించి, మహారాజా, నన్ను క్షమించండి ప్రభు. నేను రోజువారీ కూలీ పనులు చేసుకుంటాను. నా ముసలి తల్లిని పోషించుకునే నిరుపేదను మాత్రమే నేను. న్యాయంగా కష్టపడి బ్రతకడమే మా తండ్రి గారు నాకు నేర్పిన ఏకైక విద్య. పరాయి సొమ్ముకు ఆశపడే హీనమైన బుద్ధి నాకు లేదు ప్రభు. నిన్న రాత్రి నేను పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు మంత్రిగారే ఖజానా గది నుండి ఒక పెద్ద మూటతో బయటికి రావడం నేను చూశాను. బహుశా ఆ విషయమే నేనిక్కడ ఊరంతా చెబుతానేమోనని భయపడి నాపై ఈ తప్పుడు నింద వేస్తున్నారు ప్రభు. నేను ఏ తప్పు చేయలేదు ప్రభు అనడంతో ఉగ్రసేనుడు కంగారు పడుతూ కోపంతో గట్టిగా అరుస్తూ, నోర్మోయ్, దొంగతనం చేయడమే కాకుండా రాజ్య ప్రధానమంత్రిపైనే నిందలు వేస్తావా? నీకు ఎంత ధైర్యం? మహారాజా, చూశారుగా వీడి ధీమా. మాటలతో కాలయాపన ఎందుకు ప్రభు? వీడిని వెంటనే ఆ సత్యదర్పణం ముందు నిలబెట్టండి. వీడు అబద్ధం చెబుతున్నాడు కాబట్టి వీడి ముఖం అద్దంలో వికృతంగా మారిపోవడం ఖాయం. వీడి రూపం ఇప్పుడే సభ ముందు బయటపడుతుంది. సరే, సత్యదర్పణం ముందే నిజానిజాలు తేలుతాయి. శివుడా, నువ్వు భయపడకుండా అద్దం ముందుకు వెళ్ళు. కాని మంత్రి ఉగ్రసేనుడు గారు, మన సభ నిబంధనల ప్రకారం నింద మోపినవారు కూడా నిందితునితో పాటు ఆ సత్యదర్పణం ముందు నిలబడాలి. కాబట్టి రేపు ఉదయం సభ ప్రారంభం కాగానే మీరిద్దరూ ఒకేసారి ఆ దివ్యదర్పణం ముందు నిలబడి నిజం చెప్పాల్సి ఉంటుంది. అప్పటి వరకు శివుడిని భద్రంగా కారాగారంలో ఉంచండి. అలా భటులు శివుడిని తీసుకుని వెళ్తారు. మంత్రి ఉగ్రసేనుడు ఒక్కసారిగా లోపల వణికిపోతాడు. అతని ముఖంలో చెమటలు పడతాయి. మనసులో ఒక భయంకరమైన ప్లాన్ వేసుకుంటూ సభ నుంచి వెనుతిరుగుతాడు. మరుసటి రోజు ఉదయం తను ఆ సత్యదర్పణం ముందు నిలబడితే తన ముఖం వికృత రాక్షస రూపంలోకి మారిపోవడం ఖాయం. అప్పుడు దొంగతనం బయటపడటమే కాకుండా మరణశిక్ష కూడా తథ్యం. తన గుట్టు రచ్చకెక్కకుండా ఉండాలంటే ఆ మాయా అద్దమే ఈ భూమిపై లేకుండా చెయ్యాలని మంత్రి ఒక అత్యంత కఠినమైన ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. గాఢాంధకారంలో మునిగిపోయిన ఆ అర్ధరాత్రి సమయం రాజసభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ముఖానికి నల్లటి గుడ్డ కట్టుకుని చేతిలో ఒక భయంకరమైన భారీ ఇనుప గదను పట్టుకున్న ప్రధానమంత్రి ఉగ్రసేనుడు అడుగులో అడుగు వేసుకుంటూ సత్యదర్పణం ముందుకొచ్చి తనలో తాను ఇలా అంటాడు. సత్యదర్పణమా? నువ్వు ఉన్నంతకాలమే కదా ఈ రాజ్యంలో నాలాంటి వారి అబద్ధాలు బయటపడేది. రేపు ఉదయం నేను నీ ముందుకు రాబోను. నిన్ను ఇప్పుడే ఈ క్షణమే వేలాది ముక్కలు చేసేస్తాను. నువ్వే లేకపోతే రేపు సభలో నా తప్పులను నిరూపించడానికి ఏ సాక్ష్యమూ ఉండదు. ఆ పేద కూలీ శివుడు ఎలాగో దొంగగా ముద్రపడి చనిపోతాడు. ఈ రాజ్య సంపదంతా నా గుప్పెట్లోనే ఉంటుంది అని మంత్రి ఉగ్రసేనుడు తన చేతుల్లోని భారీ ఇనుపగదను పైకెత్తి తన పూర్తి బలంతో ఆ సత్యదర్పణం మధ్యలోకి గట్టిగా బాదుతాడు. ఆ ఇనుపగద తగలగానే ఒక భయంకరమైన గుండెలు పగిలే శబ్దం వినిపిస్తుంది. ఆ దివ్యదర్పణం ఒక్కసారిగా వేలాది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నేలపై గలగలా రాలిపోతుంది. ఆ ముక్కల నుండి వెలువడిన కాంతి క్షణంలో మాయమై సభ అంతా చీకటి అలుముకుంటుంది. రాజభవన కాపలాదారులు ఆ శబ్దానికి ఎవరదే? సభలో ఏదో శబ్దం వచ్చిందే, త్వరగా రండే అని అరుస్తూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. మంత్రి ఉగ్రసేనుడు ఆ చీకట్లోనే నవ్వుకుంటూ వేగంగా కిటికీ గుండా బయటకు దూకి తప్పించుకుంటాడు. భటులు లోపలికొచ్చి చూసేసరికి నేలపై కేవలం అద్దం ముక్కలు మాత్రమే పడుంటాయి. ఆ ముక్కలను చూసి భటులు తలలు పట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయం విజయనగర రాజసభ ఒక విషాద సాగరంలో మునిగిపోయింది. రాజ్యానికి కంటిపాపలాంటి సత్యదర్పణం పగిలిపోయి ముక్కలుగా నేలపై పడి ఉండడం చూసి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజు ధర్మకీర్తి తీవ్ర విచారంతో అపారమైన కోపంతో సింహాసనంపై కూర్చుని ఉన్నారు. మంత్రి ఉగ్రసేనుడు తన లోపలి సంతోషాన్ని దాచుకుంటూ పైకి ఎంతో ఆందోళన నటిస్తూ రాజు ముందుకి వస్తాడు. కప్పబడిన తాళ్లతో శివుడిని మళ్లీ సభలోకి తీసుకొస్తారు. ఎంతటి వినాశనము! మన పూర్వీకులు మనకు అందించిన పవిత్ర సత్యదర్పణాన్ని ఏ పాపాత్ముడో రాత్రికి రాత్రే పగలగొట్టాడు. ఇప్పుడు ఈ సభలో నిజమేదో అబద్ధమేదో తేల్చే బాహ్య ఆధారమే లేదు. మంత్రి ఉగ్రసేనుడు గారు, సాక్ష్యం లేని ఈ స్థితిలో ఈ పేద కూలీ శివుడు నిర్దోషో కాదో ఎలా తెలుసుకోవాలి?
మహారాజా, ఇందులో ఆలోచించాల్సిందేముంది? ఆ సత్యదర్పణాన్ని పగలగొట్టింది కూడా ఈ శివుడే. నిన్న రాత్రి వీడు కారాగారం నుండి ఎలాగోలా తప్పించుకుని తన దొంగతనం బయటపడకుండా ఉండటానికే ఈ పవిత్ర వృక్షం లాంటి అద్దాన్ని బూడిద చేశాడు. ఇప్పుడు సాక్ష్యం లేకపోయినా పరిస్థితులను బట్టి వీడే అసలైన దొంగ అని రుజువవుతుంది. దైవద్రోహం, రాజద్రోహం చేసిన ఈ నిరుపేద కూలీకి ఇప్పుడే ఈ క్షణమే మరణశిక్ష విధించండి ప్రభు అనడంతో శివుడు ఒక్కసారిగా కళ్లల్లో కన్నీళ్లను తుడుచుకుని సింహగర్జనలా ముందుకొస్తాడు. అతని గొంతులో భయం లేదు, ఒక అద్భుతమైన స్థిరత్వం ఉంది. ఆగండి మంత్రిగారు, సాక్ష్యం లేదని నాపై మరిన్ని అబద్ధాల గోడలు కట్టకండి. మహారాజా, సత్యదర్పణం పగిలిపోయి ముక్కలయ్యుండొచ్చు, కాని నా గుండెల్లో ఉన్న మనస్సాక్షి అనే అద్దం ఇంకా పదిలంగానే ఉంది ప్రభు. శివుడు రాజు ముందుకొచ్చి తన కుడి చేతిని తన గుండెపై గట్టిగా వేసుకుంటాడు. సభలోని వారంతా అతని ధైర్యానికి ఆశ్చర్యపోతారు. మహారాజా, బయట ఉండే అద్దం కేవలం ఒక వస్తువు మాత్రమే. దాన్ని ఇనపగదతో పగలగొట్టవచ్చు, కాని భగవంతుడు ప్రతి మనిషి లోపల మన కంటికి కనిపించని అద్దాన్ని పెట్టాడు. అదే మనస్సాక్షి. నేను స్వర్ణ కలశాన్ని దొంగిలించలేదు, ఆ దివ్య దర్పణాన్ని ముట్టుకోలేదు. ఒకవేళ నేను అబద్ధం చెబితే నా లోపల ఉన్న మనస్సాక్షి నన్ను క్షమించదు. రాత్రంతా నాకు నిద్ర రాదు. సాక్ష్యాలు పోయినా సరే ఈ సభలో ఉన్న అసలైన దొంగ నా కళ్లలోకి నేరుగా చూసి తన తప్పు చేయలేదని తన మనస్సాక్షిపై ప్రమాణం చేయగలడా? అలా శివుడు తన చుట్టూ ఉన్న మంత్రుల వైపు చూస్తూ చివరిగా తన చూపులను నేరుగా మంత్రి ఉగ్రసేనుడి కళ్లల్లోకి తీక్షణంగా చూస్తాడు. అతని కళ్లల్లోని ఆ సత్యపు కాంతికి, ధైర్యానికి మంత్రి ఉగ్రసేనుడు ఒక్కసారిగా వణికిపోతాడు. ముఖంపై చెమటలు పడతాయి. చూపులు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ దృశ్యాన్ని రాజు ధర్మకీర్తి చాలా నిశితంగా గమనిస్తూ ఉంటాడు. సత్యం మాట్లాడేవాడి కళ్లల్లో ఒక వింతైన కాంతి ఉంటుంది. అది ఎదుటివాడి గుండెల్లోని పాపాన్ని సైతం నిలువున దహించివేస్తుంది. శివుడి కళ్లల్లోని ఆ నిఖార్సైన నిజాయితీ మంత్రి ఉగ్రసేనుడి అహంకారాన్ని క్షణంలో ముక్కలు చేసింది. మంత్రి ఉగ్రసేనుడు ఆ చూపుల వేడికి తట్టుకోలేక వెనకడుగు వేస్తాడు. అతని చేతులు వణుకుతూ ఉంటాయి. నుదుటిపై చెమటలు ధారలుగా కారుతూ ఉంటాయి. మహారాజా, వీడేదో మంత్రాలు చదువుతున్నాడు. వీడి కళ్ళు నన్ను భయపెడుతున్నాయి. ఈ పేద కూలికి ఇంత ధైర్యమా? వీడిని వెంటనే ఇక్కడి నుంచి దూరంగా పెట్టండి ప్రభు. వీడు సభను అవమానపరుస్తున్నాడు. ఆగండి ఉగ్రసేనుడు గారు, శివుడన్న దానిలో పరమసత్యముంది. ఆ రాత్రి అద్దం ముక్కలై ఉండవచ్చు, కాని నిజాయితీ గలవాడి కళ్లల్లో ఉండే ధైర్యం ఎప్పటికీ తగ్గదు. తప్పు చేయని శివుడు సింహంలా నిలబడి మాట్లాడుతున్నాడు, కాని తప్పు చేసిన వాడి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఉగ్రసేనుడు గారు, మీ ముఖంలోని ఆ వికృత రూపం, మీ వణుకు నాకు అంతా చెప్తున్నాయి. నిజం చెప్పండి, లేదంటే ఇప్పుడే మీ ఇల్లు, మీ రహస్య గదులను శోధించమని నా సైన్యానికి ఆజ్ఞ ఇస్తాను. రాజు మాటలకు మంత్రి ఉగ్రసేనుడు పూర్తిగా ధైర్యం కోల్పోతాడు. రాజుగారి సైన్యం తన ఇంటిని శోధిస్తే అక్కడ దాచిన స్వర్ణ కలశం, ఇనుపగద దొరికిపోతాయని అతనికి అర్థమవుతుంది. అతను ఒక్కసారిగా మోకాళ్లపై పడి రాజు కాళ్లపై పడిపోతాడు. సభలోని వారంతా ఆశ్చర్యంతో చూస్తారు. మహారాజా, నన్ను క్షమించండి. నేనే అత్యాశతో ఆ స్వర్ణ కలశాన్ని దొంగిలించాను. నా తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడి ఆ నిందని ఈ అమాయకపు కూలీ శివుడిపై వేశాను. రేపు ఉదయం నేను అద్దం ముందు నిలబడితే నా పాపం తెలిసిపోతుందని నిన్న రాత్రి నేనే దొంగలా వచ్చి ఆ సత్యదర్పణాన్ని నా చేతులతో పగలగొట్టాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు. నా ప్రాణాలను కాపాడండి. నువ్వు ఈ రాజ్యానికి ప్రధానమంత్రివయ్యుండి న్యాయాన్ని తలక్రిందులు చేయాలని చూశావు. ఒక నిరుపేద ప్రాణాన్ని బలి తీసుకోవాలని కుట్ర పన్నావు. దైవ సమానమైన అద్దాన్ని పగలగొట్టావు. నిన్ను మంత్రి పదవి నుండి ఇప్పుడే బహిష్కరిస్తున్నాను. నీ సంపద అంతటినీ జప్తు చేసి నిన్ను దేశ బహిష్కరణ చేస్తున్నాను. భటులారా, వీడిని ఇప్పుడే నగర సరిహద్దుల అవతలకు విసిరేయండి. భటులు ఉగ్రసేనుడిని అవమానకరంగా ఈడ్చుకెళ్తారు. రాజు శివుడి దగ్గరకొచ్చి అతని చేతులకున్న తాళ్లను తన స్వహస్తాలతో విప్పుతాడు. శివుడా, నీ నిజాయితీ, నీ ఆత్మవిశ్వాసం ఈ రోజు విజయనగర కీర్తిని కాపాడాయి. బాహ్య సాక్ష్యాలు ఏవీ లేకపోయినా నీ గుండెల్లో ఉన్న మనస్సాక్షే నీకు రక్షణ కవచమై నిలిచింది. కంటికి కనిపించే అద్దం కంటే కంటికి కనిపించని నీ మనస్సాక్షి చాలా పవిత్రమైనది.
ఈ రోజు నుండి నువ్వే మన రాజ్యానికి కొత్త న్యాయాధికారివి అని చెప్పడంతో ఆ సభలోని ప్రజలంతా ఆనందంతో చప్పట్లు కొడుతూ శివుడు గారికి జై, ధర్మకీర్తి మహారాజుకి జై, మనస్సాక్షికి జై అని నినాదాలు చేస్తారు. శివుడు రాజుకి వినయంగా నమస్కరిస్తాడు. చూశారుగా, నిజాయితీగా బ్రతికేవాడికి లోకంలో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు అవసరం లేదు. లోకమంతా మనల్ని తప్పుపట్టినా మన మనస్సాక్షి నిజం అని చెబితే ఆ ఆత్మవిశ్వాసమే మనల్ని ఏ అపాయం నుండైనా కాపాడుతుంది. నిజాయితీకి బాహ్య సాక్ష్యాలు అవసరం లేదు. మన మనస్సాక్షే మనకు అతిపెద్ద న్యాయమూర్తి. అబద్ధం మనిషిని తాత్కాలికంగా కాపాడినా అంతిమంగా సత్యమే చేయిస్తుంది.